హలో ఫ్రెండ్స్, నా పేరు తేజేష్ రెడ్డి, మంది గొడుచింత గ్రామము. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గొడుచింత గ్రామంలో జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి గుడిలో జరిగే మనం గురు పౌర్ణమి గురించి కొంతమందిని అడిగి తెలుసుకుందాము. ఈరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే గురు పౌర్ణమి ప్రత్యేకత, హిందువుల ప్రత్యేకత గురు పౌర్ణమి. ఈరోజు మనం ఎలా ఉంటుంది, మన గ్రామం గురించి, ఎక్కడ అడ్రస్సు మొత్తం తెలుసుకుందాము. ఏమేమి ఉంటుంది, ఏమేమి జరుగుతాయి మన గుడిలో. గొడుచింత గ్రామం అనేది ఒక గుర్తింపు గల ఊరు. మన తీరో అడిగి తెలుసుకుందాం. సామే అంతా సక్కంగా జరగాల. హలో ఫ్రెండ్స్, వీడు మన ఛానల్లో ఒక ఫ్రెండ్స్, వీడి పేరు అన్నీ మనకు తెలుసు, కానీ మీకు కూడా పరిచయం కాబట్టి వీడిని మీకు పరిచయం చేస్తున్నాను. మీ పేరు? చరణ్. ఎన్నో క్లాస్? 8th. ఇప్పుడు మనం మన గుడి గురించి ఇంట్రడక్షన్ తెలియజేయబోతున్నాం. మన గుడి గురించి వీడిని అడుగుతున్నాం. వీడు ప్రతి పౌర్ణమికి వస్తాడు, అందరికీ బాగా పరిచయంగా ఉంటాడు, కాబట్టి వీడిని అడిగి తెలుసుకుందాం. మన గుడి గురించి అడిగి తెలుసుకుందాం. ఇది ఎన్నేళ్ళు ఉంటుంది? మా తాతల కాలం నుంచి ఉంది, మాకు తెలియదు. ప్రతి సోమవారం వచ్చి పూజ చేసుకుంటాం. ఇది ఇక్కడ ఏమన్నా పెళ్ళిళ్ళు అట్లాంటివి ఏమన్నా జరుగుతాయి. రూములు కూడా ఇస్తారు, అంతా జరుగుతాయి. పూజారి కూడా మనతో కలిసి కట్టుగా ఉంటాడు. ఇక్కడ అన్ని సౌకర్యాలు, నీళ్ళ తాగేదానికి అన్ని కాల్చేటట్టు అన్నిటికీ ఉన్నాయా? ఇంకా తినేదానికి హాలు, వంట రూము అవన్నీ ఉన్నాయి? అంతా ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా ఇక్కడ ఉంటాయి, మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ బాత్రూమ్లు, బాత్రూమ్లు ఇంకా లేడీస్కి ఉంటాయా? అన్నీ ఉంటాయి, బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ పూజారి తెల్లారి ఎన్నిగంటలకు వస్తాడు, సాయంత్రం ఎన్నిగంటలకు వస్తాడు? ఈ జాతకాలు అవి ఏమైనా చెప్తారా? జాతకాలు చెప్తారు. తెల్లారి 6:30కి, సాయంత్రం 5:30 వరకు ఉంటారు. మంచి అయ్యేవారు. మీరు ఈ గుడికి ఎలా వచ్చారో కొద్దిగా అడ్రస్ చెప్పగలరా? ఉదయపర్తి మండలం గొడుచింత గ్రామం వస్తే, ఆర్చి కాడికి వస్తే అక్కడ అడ్రస్ చెప్తారు. పంట పొలాల మధ్యలో ఉంది ఈ గుడి, శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? రాయిక మీద ఉన్న చోటే దర్బారు ఉన్నాన్ని పని పొగిడారు బ్యాగుతో నా పట్టిపోటు మేము చేసుకుంటాం. మీరు కూడా ఎక్కువ కంటెంట్స్ ఇస్తాము, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడి గురించి నీకు కొన్ని తెలిసిన విషయాలు ఉండు. గుడి బాగా జరుగుతూ ఉంది, 100 మందికి వస్తూ ఉన్నారు. రోజు పూజ జరుగుతూ ఉంది. పౌర్ణం పూజ ఎక్కువగా జరుగుతూ ఉంది. పౌర్ణం నాటికి జనాలు ఎక్కువ. హలో ఫ్రెండ్స్, ఈయన మన ఛానల్లో ఒక వ్యక్తి. ఇప్పుడు ఈయన మాకు తెలుసు, కానీ మీకు తెలుసు కాబట్టి మీకు పరిచయం చేస్తున్నాము. ఇప్పుడు ఈయన మీకు పరిచయం చేస్తున్నాము. మీ పేరునా? ఓం నమస్తే. నా పేరు మణి. నువ్వు గొడుచింతలో ఈ గుడికి ఒక కమిటీ మెంబర్ కదా? నెంబర్ గుడికి భక్తుడు, కమిటీ మెంబర్ ఏం లేదు. ఈ గుడి సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ స్థాపించబడినది. ఇది చాలా ప్రసిద్ధమైన గుడి. ఈ గుడిలో ప్రతినిత్యం అర్చన, పూజలు, పౌర్ణం పూజ ప్రతి పౌర్ణానికి జరుగుతుంది. అన్నదాన వితరణ, అన్నదాన ప్రసాదం జరుగుతాయి. ఈ గుడి యొక్క వైభవం బాగా జరుగుతుంది. ఇక్కడ కళ్యాణోత్సవాలు అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఈ గుడి యొక్క విశాలమైన గుడి. ఇక్కడ ఎవరైనా పెళ్ళిళ్ళు, వివాహాలు చేసుకోవాల్సిన వాళ్ళు పూజ చేసుకోవచ్చు. కళ్యాణ మండపానికి రెంట్ తక్కువగా ఉంటుంది. విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉన్నది. ఇక్కడ రావడానికి రోడ్డు సౌకర్యం బాగా ఉన్నది. కనీసం ఇప్పటి వరకు ఒక 500 పెళ్ళిళ్ళు జరుగుంటాయి ఈ గ్రామంలో. ఈ గుడి యొక్క విశిష్టత ప్రతిలో ప్రసిద్ధి చెందింది. కాబట్టి శివాలయం శ్రీ దాక్షాయణి నీలకంఠేశ్వర స్వామి ఆలయం నందు బ్రాహ్మణ స్వామి వచ్చి ప్రతిరోజు అర్చనలు చేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ గుడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గుడి యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సచ్ అన్ ఏంజల్, మ్యాన్ ఏంజల్ అక్కరా. చేసుకున్నాము, లైక్ ఇచ్చినాము.
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూపిస్తాను. రోడ్డు ఇరిగిపోతైతే చెడ్డగా వచ్చాక జాలి ఉండదు నడిచి వస్తున్నా నాకు ఎదురుగా వద్దో ఎదురై ఉన్నామా గడ్డన తిరిగి కింద కనిపించిన విధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మీతో ఇంట్రో చేయొచ్చు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.